హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 52 వాడికి 15 పిల్ల పార్ట్ 6. ఇక కథలోకి వెళితే పట్నంలోని ఆ పెద్ద పోలీస్ స్టేషన్ లోపల వాతావరణం క్షణాల్లో మారిపోయింది. ఇన్స్పెక్టర్ రావు ఫోన్లో వెంకటాపురం రమేష్ పేరు పలకగానే లక్ష్మి గుండెల్లో ఆశలన్నీ అగ్నిపర్వతంలా పేలి బూడిదయ్యాయి. న్యాయం జరుగుతుందని, తనను ఆ కిరాతకుడి నుంచి రక్షిస్తాడని కొండంత ఆశతో వస్తే ఆ రాక్షస భటుడే తనను మృత్యువుకు అప్పగించడానికి బేరం ఆడుతున్నాడని లక్ష్మికి అర్థమైపోయింది. భావన ముఖం పాలిపోయింది. ఆమె ఎన్నో పోరాటాలు చూసింది. ఎందరో బాధితులకు అండగా నిలబడింది. కానీ ఒక పల్లెటూరి మోతుబారి డబ్బు పరపతి పట్నంలోని సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కళ్ళకు కూడా గంతలు కట్టగలవని ఆమె ఊహించలేకపోయింది. పోలీస్ స్టేషన్ గుమ్మం దగ్గర 2 కానిస్టేబుళ్లు చేతులు కట్టుకొని నిలబడ్డారు. బయటకు వెళ్లే దారి మూసుకుపోయింది. మీరు అక్కడ ఉన్న ఆ బెంచ్ మీద కూర్చోండి. ఇన్స్పెక్టర్ రావు గొంతులో ఇప్పుడు ఎలాంటి సానుభూతి లేదు. కేవలం ఒక యాంత్రికమైన కాఠిన్యం మాత్రమే ఉంది. లక్ష్మి, భావన నిస్సహాయంగా ఆ బెంచ్ మీద కూర్చున్నారు. సమయం గడుస్తుంది. ఒక్కో నిమిషం లక్ష్మికి ఒక్కో యుగంలా అనిపిస్తోంది. గోడకు ఉన్న గడియారంలో ముళ్ళు చేసే టిక్ టిక్ శబ్దం ఆమె గుండె చప్పుడును మరింత పెంచుతోంది. ఈ గంట సేపు ఒక భయంకరమైన మానసిక చిత్రహింస. రమేష్ వస్తే ఏం జరుగుతుంది? వాడి కళ్ళల్లో ఉండే ఆ క్రూరత్వం గుర్తుకొచ్చినప్పుడల్లా లక్ష్మి శరీరం వణికిపోతుంది. భయపడకు లక్ష్మి, నేనున్నాను కదా. ఈ పోలీస్ స్టేషన్లో నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. చట్టం అనేది ఒకటి ఉంది అని భావన ఆమె భుజం నిమురుతూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మాటల్లో మునుపటి ధీమా లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళే చేతులు కట్టుకొని కూర్చుంటే ఆ చట్టం ఒక కాగితపు పులి అని ఇద్దరికీ అర్థమవుతూనే ఉంది. సరిగ్గా గంట తర్వాత పోలీస్ స్టేషన్ బయట ఒక పెద్ద జీపు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. లక్ష్మి ఊపిరి తీసుకోవడం మానేసింది. ఆమె చేతులు భావన చెయ్యిని గట్టిగా పట్టుకున్నాయి. గుమ్మం దగ్గర ఉన్న కానిస్టేబుళ్లు పక్కకు తొలిగారు. లోపలికి అడుగుపెట్టాడు రమేష్. రమేష్ వేషధారణ చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. వాడు ఇంట్లో ఉండే తాగిన రాక్షసుడిలా లేడు. ఒక తెల్లటి ఖద్దరు చొక్కా, ప్యాంటు వేసుకొని మెడలో బంగారు గొలుసులు మెరుస్తుండగా ముఖంలో ఒక అమాయకమైన మర్యాదస్తుడైన పెద్ద మనిషి కళను పులుముకొని ఉన్నాడు. వాడి నడకలో అహంకారం లేదు. ఒక గౌరవప్రదమైన పౌరుడి వినయం నటిస్తున్నాడు. వాడి వెనక 2 అనుచరులు కూడా వచ్చారు. లోపలికి రాగానే ఇన్స్పెక్టర్ రావు సీట్లో నుంచి లేచి నిలబడి రమేష్కు దండం పెట్టాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో ఆ ఒక్క నవ్వుతోనే అర్థమైపోయింది. నమస్కారం ఇన్స్పెక్టర్ రావు. పొద్దున్నే మీకు శ్రమ కలగజేశాను అంటూ రమేష్ నవ్వుతూ మాట్లాడాడు. అదేం లేదు రమేష్ గారు, కూర్చోండి. మీ అమ్మాయి, అదే మీ భార్య ఇక్కడికే వచ్చారు అని రావు లక్ష్మి ఉన్న వైపు చెయ్యి చూపించాడు. రమేష్ చూపులు నెమ్మదిగా లక్ష్మి మీద పడ్డాయి. ఆ చూపుల్లో ఒక పైశాచికమైన కసి, గెలుపు దాగి ఉన్నాయి. కానీ పైకి మాత్రం ఎంతో జాలిగా, సానుభూతిగా చూస్తున్నట్లు నటించాడు. ఏంటి సార్ నా కర్మ, ఈ పిల్ల నా పరువును ఇలా బజారుకీడుస్తుంది అని నిట్టూరుస్తూ ఇన్స్పెక్టర్ ముందు ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రమేష్. లక్ష్మికి రక్తం ఉడికిపోతుంది. ఒక హంతకుడు, ఒక రాక్షసుడు ఎంత సులభంగా పెద్ద మనిషి ముసుగు వేసుకొని నాటకమాడుతున్నాడో చూసి ఆమెకు ఏడుపు, కోపం ఒకేసారి వస్తున్నాయి. ఏమైంది రమేష్ గారు, అసలు సమస్య ఏంటి? ఈ అమ్మాయి మీ మీద ఏవేవో ఆరోపణలు చేస్తుంది. మీరు మీ మొదటి భార్యను హత్య చేశారని, దీన్ని ఏదో అమ్ముకున్నారని ఇన్స్పెక్టర్ ఏమీ ఎరగని వాడిలా అడిగాడు. రమేష్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఒక విషం ఉంది. అదే సార్ నా బాధ కూడా. నా భార్య పిచ్చిగా మాట్లాడుతుంది. ఈ పిల్లకు చిన్నప్పటి నుంచి మానసిక స్థితి సరిగ్గా లేదు. వాళ్ళ అమ్మే స్వయంగా నాకు ఈ విషయం చెప్పి ఒక పెద్ద దిక్కు ఉంటే పిల్లకు రక్షణగా ఉంటుందని నా చేతిలో పెట్టింది. నా మొదటి భార్య కాంతమ్మ జబ్బుతో పోయిన విషయం మా ఊర్లో అందరికీ తెలుసు. కావాలంటే మా ఊరి పెద్దను ఎవరినైనా అడగండి.
కానీ ఈ పిల్లకు ఏవో భ్రమలు, ఎప్పుడూ లేనిపోనివి ఊహించుకొని భయపడిపోయి ఇలా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తుంటుంది. రాత్రి కూడా ఇలాగే ఏదో పిచ్చి పట్టి ఇంట్లో నుంచి ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయింది. దేవుడి దయ వల్ల మీ దగ్గరకు వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పట్నంలో ఏ దుర్మార్గుడి చేతిలో పడేదో అని ఎంతో ఆవేదన నటిస్తూ చెప్పాడు రమేష్. ఆ మాటలు వింటుంటే లక్ష్మికి చెవులు గింగురుమంటున్నాయి. తనను ఒక పిచ్చిదానిగా చిత్రీకరించి తన వాంగ్మూల్యానికి ఎలాంటి విలువ లేకుండా చేస్తున్న ఆ రాక్షసుడి బుద్ధి కుశలత చూసి ఆమె వణికిపోయింది. ఇన్స్పెక్టర్ రావు తల ఊపాడు. అతనికి నిజమేంటో తెలుసు, రమేష్ ఎలాంటివాడో తెలుసు. కానీ రమేష్ జేబులో ఉన్న కట్టల ముందు, అతని పరపతి ముందు చట్టం మోకరిల్లిపోయింది. ఇన్స్పెక్టర్ తన సీట్లో నుంచి లేచి లక్ష్మి దగ్గరకు వచ్చాడు. కళ్ళద్దాలు సరిచేసుకుంటూ ఒక పెద్ద మనిషి తరహాలో సలహా ఇవ్వడం మొదలుపెట్టాడు. చూడమ్మ లక్ష్మి, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. ఆయన నీకంటే వయస్సులో పెద్దవాడు, ఎంతో అనుభవం ఉన్నవాడు, పైగా సమాజంలో మంచి పేరున్న పెద్ద మనిషి. ఆయన నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడు. నీకు ఆరోగ్యం బాలేదని ఆయనే చెబుతున్నాడు కదా. అనవసరంగా ఇలా రోడ్లెక్కి పరువు తీయవద్దు. లేనిపోని కథలు అల్లితే చట్టం చూస్తూ ఊరుకోదు. ఆయనతో పాటు ఇంటికెళ్ళమ్మా, బుద్ధిగా కాపురం చేసుకో అని చాలా తేలికగా తీసేశాడు. ఆ మాటలు ఒక పదునైన కత్తిలా లక్ష్మి గుండెను కోసాయి. ఇంటికి వెళ్ళమ్మా, అది ఇల్లు కాదు, ఒక కబేలా, ఒక హంతకుడి గుహ. అక్కడికి వెళితే రేపు ఉదయానికి తను ప్రాణాలతో ఉండనని లక్ష్మికి తెలుసు. రమేష్ నెమ్మదిగా లేచి లక్ష్మి దగ్గరకు వచ్చాడు. వాడి చేతులు ఆమె వైపు చాచాడు. రా లక్ష్మి, పోదాంరా, నీకు మంచి వైద్యం చేయిస్తాను అంటూ వాడి గరుకైన చేతులతో ఆమెను పట్టుకోవడానికి ముందుకు వచ్చాడు. లక్ష్మి ప్రాణభయంతో వెనక్కి తగ్గింది. నన్ను ముట్టుకోకు, వద్దు, నన్ను పంపకండి సార్, వాడు నన్ను చంపేస్తాడు అని గట్టిగా అరిచింది. కానీ ఆ ఇన్స్పెక్టర్ కళ్ళల్లో ఎలాంటి చలనం లేదు. రమేష్ చెయ్యి లక్ష్మిని తాకబోతున్న క్షణంలో ఆగండి. ఒక పిడుగులాంటి గొంతు ఆ పోలీస్ స్టేషన్ గోడలను దద్దరిల్లేలా చేసింది. భావన. అప్పటి వరకు ఓపికగా అంతా గమనిస్తున్న ఆ మహిళా కార్యకర్త ఒక్క ఉదుటున ముందుకు వచ్చి రమేష్కు లక్ష్మికి మధ్య అడ్డుగా నిలబడింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక యోధురాలి కోపం ఉంది. రమేష్ ముఖంలో చిరాకు కనిపించింది. ఎవరు నువ్వు? నా భార్యను నేను తీసుకెళ్తుంటే అడ్డుపడతావేంటి? తప్పుకో అని గదమాయించాడు. భావన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. నేరుగా ఇన్స్పెక్టర్ రావు కళ్ళలోకి చూస్తూ తన గొంతు పెంచి స్టేషన్లో ఉన్న అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడింది. సార్, ఈయన చెబుతున్న కట్టుకథలు మీరు నమ్ముతున్నారో లేక నమ్మినట్లు నటిస్తున్నారో నాకు అనవసరం. కానీ మీరు మర్చిపోతున్నా లేదా దాటేస్తున్న ఒక భయంకరమైన నిజం కళ్ళెదుటే ఉంది. ఆమె కేవలం ఈయన భార్య కాదు. ఆమె వయసు 15 ఏళ్ళు. ఆమె ఒక మైనర్. భావన మాటలు ఒక బాంబుల్లా పేలాయి. ఇన్స్పెక్టర్ రావు ముఖం ఒక్కసారిగా పారిపోయింది. భావన ఆవేశంగా కొనసాగించింది. పిచ్చి పట్టిందని భార్యాభర్తల గొడవ అని కలరింగ్ ఇస్తే సరిపోదు. 50 ఏళ్ళు దాటిన ఒక ముసలివాడు 15 ఏళ్ల పిల్లను వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం. ఇది బాల్య వివాహం. ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అంతేకాదు, ఒక మైనర్ పిల్లను బలవంతంగా ఇంట్లో ఉంచుకోవడం, ఆమెను శారీరకంగా వాడుకోవడం పోక్సో కింద తీవ్రమైన నేరం. పోలీస్ స్టేషన్లో సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. భావన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన వేలును నేరుగా ఇన్స్పెక్టర్ వైపు చూపిస్తూ అంది. మీరు ఈయన్ని రక్షించడానికి గృహహింస కేసును, హత్య ఆరోపణను సాక్ష్యం లేదంటూ కొట్టిపరేయవచ్చు. కానీ ఆ అమ్మాయి మైనర్ అన్న సజీవ సాక్ష్యం మీ కళ్ళ ముందే నిలబడి ఉంది. ఈ పిల్లను కనుక మీరు ఇప్పుడు వాడితో పాటు పంపితే మహిళా సంఘాల తరపున నేను ఈ పోలీస్ స్టేషన్ ముందే ఆందోళన చేస్తాను, మీడియాను పిలుస్తాను. ఒక మైనర్ పిల్లను చట్టవిరుద్ధంగా కొనుక్కున్న ఒక కిరాతకుడికి ఒక పోలీస్ ఆఫీసర్ వంత పాడారని రాష్ట్రం మొత్తం తెలిసేలా చేస్తాను. మీరు ఆమెను పంపుతారో లేక మీ యూనిఫామ్ తీసేసుకుంటారో మీరే తేల్చుకోండి. ఇన్స్పెక్టర్ రావు గొంతులో మాట పెగల్లేదు. ఈ మాటకి ఆయన దగ్గర జవాబు లేదు.
ఎందుకంటే ఒక పల్లెటూరి పిల్లను బెదిరించడం సులభం, ఒక అవినీతి కేసును కప్పిపుచ్చడం సులభం. కానీ ఒక యాక్టివిస్ట్, అది కూడా మైనర్, పోక్సో, బాల్య వివాహం లాంటి చట్టాలను అడ్డం పెట్టుకొని సవాల్ విసిరితే దాన్ని కప్పిపుచ్చడం ఏ పోలీసు అధికారి తరం కాదు. మీడియా రంగంలోకి దిగితే తన ఉద్యోగంతో పాటు తనపై అధికారుల మెడకు కూడా ఉరితాడు పడుతుందని ఇన్స్పెక్టర్కు స్పష్టంగా అర్థమైంది. రమేష్ ముఖంలో అప్పటి వరకు ఉన్న ఆ పెద్ద మనిషి నవ్వు అమాంతం మాయమైపోయింది. వాడి దవడలు బిగుసుకున్నాయి. కళ్ళల్లో అగ్నిగుండం మండుతోంది. తన డబ్బు, తన పవర్ పనిచేయని ఒక పరిస్థితి వస్తుందని వాడు కలలో కూడా ఊహించలేదు. ఏంటి సార్, ఈ ఆడది ఏంటో అరుస్తుంటే మీరు మౌనంగా ఉన్నారు? నా భార్యను పంపండి అని రమేష్ ఇన్స్పెక్టర్ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇన్స్పెక్టర్ రావు ఇప్పుడు రమేష్ వైపు చూడడం లేదు. అతని నుదుటి మీద చెమటలు పట్టాయి. చట్టానికి చేతులు కట్టబడ్డాయి. కానీ అదే చట్టం ఇప్పుడు తన మెడకే చుట్టుకోబోతుందని ఆయనకు భయం పుట్టుకుంది. ఈ సంఘటన నుంచి తన చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక్క నిమిషం రమేష్ గారు అని తడబడుతూ చెప్పి ఇన్స్పెక్టర్ తన జేబులో నుంచి ఫోన్ తీశాడు. ఆయన వెంటనే ఎవరికో ఫోన్ చేశాడు. అది వాళ్ళ లోకల్ క్రైమ్ బ్రాంచ్ నెంబర్ కాదు, ఏదో పెద్ద ఆఫీసర్కు, బహుశా మహిళా రక్షణ విభాగానికి సంబంధించిన పై అధికారికి ఫోన్ చేసినట్లున్నాడు. నమస్కారం మేడం, ఇక్కడ స్టేషన్లో ఒక ఇష్యూ వచ్చింది. చైల్డ్ మ్యారేజ్, పోక్సోకి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. మీడియా ఇష్యూ అయ్యేలా ఉంది. మీరు ఒకసారి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చాలా నెమ్మదిగా తన బాధ్యతను బదిలీ చేస్తున్నట్లుగా మాట్లాడాడు ఇన్స్పెక్టర్. ఒక అరగంట గడిచింది. స్టేషన్లో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లక్ష్మి భావన వెనక దాక్కొని ఆ కొత్త అధికారి కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. రమేష్ కాలు ఆడిస్తూ విపరీతమైన అహంకారంతో కుర్చీలో కూర్చొని ఉన్నాడు. వాడికి పట్నం పోలీసుల మీద ఉన్న పట్టు జారిపోతుందని వాడికి అర్థమవుతుంది. సరిగ్గా అరగంట తర్వాత స్టేషన్ బయట ఒక పోలీస్ బొలెరో వాహనం వచ్చి బ్రేకులు వేసుకుని ఆగింది. ఆ వాహనంలో నుంచి ఒక మహిళా ఇన్స్పెక్టర్ కిందకు దిగింది. ఆమె యూనిఫామ్లో చాలా హుందాగా ఉంది. ఆమె నడకలో, ముఖంలో ఒక భయంకరమైన గంభీరత, ఎవ్వరికీ తలవంచని ఒక సింహం లాంటి ధైర్యం కనిపిస్తున్నాయి. కళ్ళల్లో ఒక స్పష్టమైన నిర్ణయం కనిపిస్తోంది. ఆమె అడుగులు స్టేషన్లోకి పడుతుంటే అక్కడ ఉన్న కానిస్టేబుళ్ళు అందరూ అప్రయత్నంగా లేచి సెల్యూట్ చేశారు. ఆమె నేరుగా లోపలికి వచ్చి ఇన్స్పెక్టర్ రావును కనీసం పలకరించకుండా తన చూపులను లక్ష్మి వైపు, ఆ తర్వాత భావన వైపు తిప్పింది. పరిస్థితిని ఒక్క చూపుతోనే అంచనా వేసింది. ఆమె గొంతు ఎంతో స్పష్టంగా, కఠినంగా వినిపించింది. ఎవరు ఈ అమ్మాయి? 15 ఏళ్ల పిల్లను పెళ్లి పేరుతో చిత్రహింసలు పెట్టింది ఎవరో చెప్పండి. భావన వెంటనే రమేష్ వైపు చేయి చూపించింది. వీడే మేడం, వెంకటాపురం రమేష్. మహిళా ఇన్స్పెక్టర్ రమేష్ వైపు ఒక అసహ్యమైన చూపు చూసి లక్ష్మి దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో ఒక తల్లికి ఉండే ఆప్యాయతతో పాటు ఒక అధికారికి ఉండే కాఠిన్యం ఉంది. భయపడకు తల్లి, నువ్వు సురక్షితంగా ఉన్నావు అని చెప్పి లక్ష్మి భుజం పట్టుకొని అమ్మాయిని నాతో రా, మనం ఇక్కడి నుంచి వెళుతున్నాం అని గట్టిగా అంది. తన చేతుల్లో నుంచి ఎర జారిపోతుందని రమేష్కు అర్థమైంది. వాడి అహంకారం దెబ్బతింది. సిటీ నడి ఒడ్డున తనను ఒక మహిళా అధికారి అవమానిస్తుంటే వాడు తట్టుకోలేకపోయాడు. ఒక్క ఉదుటున కుర్చీలో నుంచి లేచి మహిళా ఇన్స్పెక్టర్ దారికి అడ్డుగా నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఆమె నా భార్య, నా ఇంటికే వస్తుంది. మీకు ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్లడానికి కుదరదు అని తన వాయిస్ పెంచి అధికారం చెలాయించే ప్రయత్నం చేశాడు రమేష్. ఆ మహిళా ఇన్స్పెక్టర్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. రమేష్ కళ్ళలోకి సూటిగా ఏమాత్రం భయం లేకుండా చూసింది. ఆమె గొంతులో నుంచి వచ్చిన మాటలు పోలీస్ స్టేషన్ గోడలను కోసేశాయి. ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడండి. ఒక మైనర్ పిల్ల మీద చెయ్యి వేసినందుకు, చట్టవిరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు నా దగ్గర ఉన్న అధికారంతో మిమ్మల్ని పోక్సో చట్టం కింద ఇక్కడికిక్కడే అరెస్ట్ చేసి లాకప్లో పడేయగలను. నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారంటే మీ చేతులకు బేడీలు పడతాయి. మర్యాదగా నా దారిలో నుంచి తప్పుకోండి.
ఆమె మాటల్లో ఉన్న అధికారానికి దమ్ముకు రమేష్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. వాడి దగ్గర ఉన్న డబ్బు పరపతి ఈ మహిళ ఆఫీసర్ దగ్గర పనిచేయవని వాడికి స్పష్టంగా అర్థమైంది. కళ్ళ ముందు లాకప్ కనిపిస్తుండడంతో వాడు పళ్ళు కొరుకుతూ నెమ్మదిగా వెనక్కి తగ్గాడు. కానీ రమేష్ వెనక్కి తగ్గాడే తప్ప వాడి కళ్ళల్లో మంట ఆరలేదు. ఒక పులి తన వేటను వదిలేసి వెనక్కి వెళ్ళినట్టుగా వాడి చూపుల్లో అంతులేని కసి, భయంకరమైన ప్రతీకారం రగులుతున్నాయి. లక్ష్మి మహిళ ఇన్స్పెక్టర్తో పాటు బయటకు వెళ్తున్నప్పుడు రమేష్ కళ్ళు ఆమెను మృత్యువులా వెంబడిస్తూనే ఉన్నాయి. ఈ యుద్ధం ఇక్కడితో ముగియలేదని, అసలైన నెత్తుటి పోరాటం ముందుందని ఆ చూపులు నిశ్శబ్దంగా ప్రకటిస్తున్నాయి. మహిళా ఇన్స్పెక్టర్ రాకతో ఆ పోలీస్ స్టేషన్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రమేష్ కళ్ళల్లో రగులుతున్న మంటలను వెనక్కి నెట్టి లక్ష్మిని, భావనను తన వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి సురక్షితంగా బయలుదేరింది ఆ అధికారిని. ఆ వాహనం సిటీ క్రైమ్ బ్రాంచ్ దాటి ముందుకు వెళ్తుంటే లక్ష్మికి ఒక పెద్ద నరకం నుంచి బయటపడిన భావన కలిగింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ పోలీస్ స్టేషన్ కూడా రమేష్ బంగళా లాగే ఒక చీకటి గుహలా అనిపించింది. భయపడకు లక్ష్మి, ఇక నిన్ను ఆ మృగం ఏమీ చేయలేడు అని మహిళా ఇన్స్పెక్టర్ లక్ష్మికి భరోసా ఇచ్చింది. చట్ట ప్రకారం ఒక మైనర్ పిల్లను నేరుగా ఇంట్లో వదిలిపెట్టడం లేదా ఎవరికైనా అప్పగించడం కుదరదు. కాబట్టి లక్ష్మిని చైల్డ్ లేబర్ కమిటీకి అప్పగించడానికి తీసుకెళ్లారు. ఆధ్వర్యంలో నడిచే ఒక రక్షణ గృహం. అక్కడ ఉండే అధికారులు మైనర్ పిల్లల భద్రత, వారి భవిష్యత్తు గురించి చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. చైల్డ్ లేబర్ కమిటీ ఆఫీసు చాలా ప్రశాంతంగా ఉంది. అదొక పాతకాలపు భవనం అయినా లోపల వాతావరణం ఎంతో భద్రతను ఇస్తోంది. లక్ష్మిని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమె పాదాల నుంచి కారుతున్న రక్తాన్ని తుడిచి ప్రాథమిక చికిత్స చేశారు. ఆమెకు తాగడానికి వేడి పాలు, తినడానికి కొద్దిగా ఆహారం ఇచ్చారు. నెల రోజుల తర్వాత లక్ష్మి భయం లేకుండా తీసుకున్న మొదటి ఆహారం అదే. కమిటీ అధికారులు, కౌన్సిలర్లు లక్ష్మిని నెమ్మదిగా వివరాలు అడగడం మొదలుపెట్టారు. భావన ఆమె పక్కనే కూర్చొని ధైర్యం చెబుతుంది. అమ్మా లక్ష్మి, నీకు జరిగిన అన్యాయం అంతా మాకు చెప్పు. నీ పెళ్ళి ఎలా జరిగింది? ఆ ఇంట్లో ఏం జరిగింది? ఎవరు ఇక్కడ నిన్ని బెదిరించలేరు అని ఒక మహిళా అధికారి ఎంతో ఆప్యాయంగా అడిగింది. లక్ష్మి తన గొంతును సవరించుకొని ఆ చీకటి గదిలో తను పడ్డ నరకాన్ని, కాంతమ్మ చావు రహస్యాన్ని, రమేష్ దారుణాలను పూసగుచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టింది. ఆమె చెబుతున్న ప్రతి మాట అధికారుల రికార్డు పుస్తకాల్లోకి ఎక్కుతుంది. ఆ 15 ఏళ్ల పసిపిల్ల కళ్ళల్లో ఇప్పుడు ఒక అసాధారణమైన పోరాట పటిమ కనిపిస్తుంది. కానీ అదే సమయంలో బయట ఒక పెద్ద అలజడి మొదలైంది. సిడబ్ల్యూసి ఆఫీసు బయట మెట్ల మీద ఎవరిదో పెద్ద ఏడుపు వినిపించింది. నా బిడ్డను నాకు చూపించండయ్యా, నా ప్రాణం, నా పసిపిల్ల, దాన్ని వదిలి నేను బతకలేను అంటూ గుండెలు బాదుకుంటూ ఒక మహిళ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ గొంతు వినగానే లక్ష్మి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అది సావిత్రమ్మ, లక్ష్మి కన్నతల్లి. సావిత్రమ్మ జుట్టు చెరిగిపోయి ఉంది, చీర మాసిపోయి ఉంది, కళ్ళంబడి దారులుగా కన్నీళ్లు కారుతున్నాయి. చేతులు జోడించి అధికారుల కాళ్ళ మీద పడడానికి ప్రయత్నిస్తుంది. అయ్యా, పుణ్యం ఉంటుంది, నా బిడ్డని నాకు అప్పగించండి. నేను దిక్కులేని దాన్ని. నా భర్త పోయాక ఆ పెళ్ళే నాకు ప్రాణం. ఎవరో నా బిడ్డను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారు. దయచేసి నా పిల్లను నాతో పంపించేయండి అంటూ సావిత్రమ్మ పెద్ద పెద్దగా రోదిస్తూ అధికారుల ముందు కన్నీటి నాటకం రక్తి కట్టిస్తోంది. లక్ష్మి అకస్మాత్తుగా కుర్చీలో నుంచి లేచి నిలబడింది. గుమ్మంలో నిలబడి గుండెలు బాదుకుంటున్న తన తల్లిని చూసింది. సావిత్రమ్మ కళ్ళు గదిలో వెతుకులాడి చివరికి లక్ష్మి మీద పడ్డాయి. లక్ష్మి, నా తల్లి అంటూ ఆమె లక్ష్మి వైపు పరుగున వచ్చింది. ఆ ఒక్క క్షణం 15 ఏళ్ల ఆ పసిపిల్ల మనసులో పేగుబంధం ఉప్పొంగింది. కన్న తల్లి ఏడుస్తూ అలా తన కోసం పరిగెత్తుకు వస్తుంటే లక్ష్మికి ఎక్కడో గుండె లోపల అణిగి ఉన్న పసిపిల్ల బయటకు వచ్చింది. అమ్మ నా కోసం వచ్చింది. నా పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. బహుశా రమేష్ నిజస్వరూపం అమ్మకు తెలిసి ఉండదు. అందుకే ఆ రోజు నన్ను వాడికి ఇచ్చి ఉంటుంది అని లక్ష్మికి అనిపించింది.
నెల రోజులుగా ఎవ్వరూ చూపించని ప్రేమ అమ్మ రూపంలో తన కళ్ళ ముందు నిలబడి కన్నీళ్లు కారుస్తుంటే లక్ష్మి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అమ్మను పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకొని ఆ పాత పూరి గుడిసెకు వెళ్ళిపోవాలని ఆ పసి మనసు క్షణకాలం పాటు పరితపించింది. ఆ బాధలన్నీ అమ్మ ఒడిలో ఒలకబోయాలని లక్ష్మి హృదయం బరువెక్కింది. కన్నీళ్లు లక్ష్మి బుగ్గల మీద నుంచి జారిపోయాయి. కానీ ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా మాయమయ్యేది కేవలం భ్రమ మాత్రమే. సావిత్రమ్మ దగ్గరకు వచ్చి లక్ష్మిని హత్తుకోవడానికి చేతులు చాపింది. సరిగ్గా అదే క్షణంలో లక్ష్మి మెదడులో ఆ కారు చీకటి రాత్రి రమేష్ మంచం కింద ఉన్న ఇనుప పెట్టె, అందులో దొరికిన నెత్తుటి డైరీ ఒక మెరుపులా ఫ్లాష్ అయ్యాయి. సావిత్రమ్మ 10 లక్షలు, నాకంటే పెద్ద రాక్షసి, కడుపున పుట్టిన బిడ్డను నా చేతికి అప్పగించిన నా వ్యాపార భాగస్వామి. రమేష్ చేతివ్రాతలతో ఉన్న ఆ ఎర్రటి సిరా అక్షరాలు లక్ష్మీ కళ్ళ ముందు సజీవంగా కదలాడాయి. తన మెడ చుట్టూ ఉన్న ఉరి తాడును అల్లింది రమేష్ అయితే ఆ తాడును తన మెడకు బిగించింది సావిత్రమ్మే అన్న భయంకరమైన నిజం ఆమెను వాస్తవంలోకి లాక్కొచ్చింది. తను ఫోన్ చేసి ప్రాణభిక్ష పెడితే చచ్చినా అక్కడే ఉండు, కానీ నా దగ్గరకు రాకు అని ఫోన్ కట్ చేసిన ఈ తల్లే ఇప్పుడు ఇంత హడావిడిగా ఇక్కడికి ఎందుకొచ్చింది? తన మీద ప్రేమతో కాదు, తన కోసం కాదు. బహుశా రమేష్ ఆ 10 లక్షలు వెనక్కి అడిగి ఉంటాడు. లేదా పోలీసులకు దొరికితే తనను జైలుకి పంపుతానని రమేష్ బెదిరించి ఉంటాడు. ఆ ఏడుపు వెనక ఉన్నది పేగు బంధం కాదు, అది కేవలం భయం, కాసుల కకృతి. ఈ నిజం అర్థం కాగానే లక్ష్మిలో ఉప్పొంగిన ఆ కన్నీరు అమాంతం గడ్డ కట్టుకుపోయింది. ఆమె కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, మాతృప్రేమ మాయమైపోయాయి. తనను బతికుండగానే పాతిపెట్టిన కసాయి తల్లి మీద అంతులేని అసహ్యం పుట్టుకొచ్చింది. లక్ష్మి ముఖం అక్షరాల ఒక రాయిలా, ఎటువంటి భావన లేని శిలలా మారిపోయింది. సావిత్రమ్మ ముందుకు వచ్చి లక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకుంది. అమ్మా లక్ష్మి, నన్ను క్షమించు తల్లి. నాకేమీ తెలియక ఆ ముసలివారికిచ్చి పెళ్లి చేశాను. వాడు రాక్షసుడు అని నాకు తెలియదమ్మా. నువ్వు ఇంట్లో నుంచి పారిపోయావని తెలియగానే నా ప్రాణం పోయినంత పనైంది. అధికారులకు చెప్పు తల్లి. నేను మీ అమ్మను నాతో పాటు వచ్చేస్తానని చెప్పు. మనం మన ఊరికి వెళ్ళిపోదాం అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ లక్ష్మి చేతిని తన బుగ్గలకు అద్దుకుంది. గదిలో ఉన్న అధికారులంతా ఈ కన్నీటి దృశ్యాన్ని చూసి కరిగిపోతున్నారు. బహుశా తల్లికి ఏమీ తెలియదేమో, ఒక తల్లికి బిడ్డను అప్పగించడమే కరెక్టేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ లక్ష్మి ముఖంలో కనీస చలనం లేదు. సావిత్రమ్మ ఏడుపు ఆమెను ఏమాత్రం కరిగించలేదు. లక్ష్మి తన చేతిని సావిత్రమ్మ చేతుల్లో నుంచి చాలా కఠినంగా, విసుగ్గా వెనక్కి లాగింది. ఆ లాక్కోవడంలో ఉన్న కాఠిన్యం చూసి సావిత్రమ్మ ఏడుపు ఒక్క క్షణం ఆగిపోయింది. గదిలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా లక్ష్మి వైపు చూశారు. లక్ష్మి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. తనను కన్న తల్లి కళ్ళలోకి నేరుగా చూసింది. ఆ చూపుల్లో 15 ఏళ్ల పసిపిల్ల భయం లేదు, ఒక జడ్జిలా నిలదీసే అధికారం ఉంది. లక్ష్మి, ఏంటమ్మా అలా చేస్తున్నావు? నేను నీ తల్లిని, సావిత్రమ్మ తడబడుతూ అంది. లక్ష్మి గొంతు ఎంతో గంభీరంగా గదిలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెలను చీల్చేలా బయటకు వచ్చింది. అమ్మా, నాకొక మాట చెప్పు. లక్ష్మి మాటలకు సావిత్రమ్మ వణికిపోయింది. ఆ రోజు రాత్రి నా చదువు, నా భవిష్యత్తు, నా బడి పుస్తకాలు అన్నీ అటక మీద పరేసి నన్ను ఆ ముసలి రమేష్ గాడి చేతిలో పెట్టావే. లక్ష్మి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సావిత్రమ్మను నిలదీస్తుంది. నువ్వు నన్ను ప్రేమించావా, లేక 10 లక్షల రూపాయలకి వాడికి అమ్మావా? ఆ మాట విని గదిలో ఉన్న అధికారులందరికీ షాక్ తగిలింది. భావన ఆశ్చర్యంతో నోరు మూసుకుంది. సావిత్రమ్మ గుండె పగిలిపోయినంత పనయింది. లక్ష్మికి ఆ 10 లక్షల ఒప్పందం గురించి ఎలా తెలిసిందన్న భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ ఎర్రటి సిర అక్షరాల వెనక ఉన్న బేరం ఈ కన్నీటి నాటకానికి వేసిన తెరను అమాంతం చించేసింది. సావిత్రమ్మ ఏదో చెప్పాలని నోరు తెరిచింది. పెదవులు వణుకుతున్నాయి, చేతులు గాలిలో ఆడుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయి అపరాధ భావన కమ్ముకుంది. కానీ ఆమె గొంతులో నుంచి ఒక్క మాట కూడా రాలేదు. లక్ష్మి కళ్ళలోకి చూస్తూ
సమాధానం చెప్పలేక, తన కన్న బిడ్డ అడిగిన ప్రశ్నలకు బదులు ఇవ్వలేక సావిత్రమ్మ శిలలా నిలబడిపోయింది. ఆమె తెరిచిన నోటి నుంచి మాటలు రాలేదు. ఆ గదిలో ఆవరించిన ఆ భయంకరమైన మౌనమే లక్ష్మి ప్రశ్నలకు సమాధానం. ఆ మౌనమే సావిత్రమ్మ అపరాధానికి, ఆమె చేసిన ద్రోహానికి, ఆ 10 లక్షల అమ్మకానికి సజీవ సాక్ష్యంగా మెలికిపోయింది. లక్ష్మికి తన తల్లితో ఉన్న ఆఖరి బంధం కూడా ఆ నిశ్శబ్దంతో శాశ్వతంగా తొలగిపోయింది. సావిత్రమ్మ మౌనం ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గదిలో ఒక భయంకరమైన నిజాన్ని బట్టబయలు చేసింది. 10 లక్షల రూపాయల కోసం కన్న బిడ్డను అమ్ముకున్న ఆ కసాయి తల్లికి లక్ష్మి అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే అర్హత, ధైర్యం లేకపోయాయి. ఆ మౌనమే ఆమె నేరాన్ని అంగీకరించినట్లు స్పష్టం చేసింది. లక్ష్మి కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న ఆఖరి ఆశ, తన తల్లి పట్ల ఉన్న చిన్నపాటి ప్రేమ ఆ క్షణంలో పూర్తిగా కాలి బూడిదైపోయాయి. తనను తాను వదిలించుకొని లక్ష్మి అధికారుల వైపు తిరిగి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, నాకు ఎవ్వరూ లేరు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఆ ఒక్క వాక్యంతో సావిత్రమ్మతో లక్ష్మి పేగుబంధం శాశ్వతంగా తొలగిపోయింది. భావన మరియు ఆ మహిళల ఇన్స్పెక్టర్ చేసిన పోరాటం, చూపించిన సాక్ష్యాలు ఎట్టకేలా చట్టాన్ని నిద్రలేపాయి. మీడియా దృష్టికి ఈ విషయం వెళ్తుందన్న భయంతో పట్నం పోలీసు ఉన్నతాధికారులు కదిలారు. వెంటనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదయ్యింది. అందులో రమేష్ మీద బాల్య వివాహ నిరోధక చట్టం, పోక్స్ మరియు లక్ష్మి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మొదటి భార్య కాంతమ్మ అనుమానాస్పద స్మృతి కింద తీవ్రమైన అభియోగాలు మోపారు. అదే రోజు రాత్రి పట్నం క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ప్రత్యేక బృందం వెంకటాపురం చేరుకుంది. రమేష్ పెద్ద బంగళా చుట్టూ పోలీసులు మోహరించారు. నిన్నటి దాకా ఆ ఊర్లో తనను ఎదిరించే మగాడే లేడని విర్రవీగిన రమేష్ పోలీసుల జీపులు తన ఇంటి ముందు ఆగడం చూసి ఉలిక్కిపడ్డాడు. తన అప్పుల తాళ్లతో అందరినీ బానిసలుగా మార్చుకున్న ఆ నరరూప రాక్షసుడి చేతులకు ఎట్టకేలా ఇనుప బేడీలు పడ్డాయి. వాడిని జీపులోకి ఎక్కిస్తున్నప్పుడు రమేష్ కళ్ళలో భయం లేదు, అవమాన భారం, అహంకారం కలిసి ఉన్నాయి. తనను ఒక 15 ఏళ్ల పిల్ల, ఒక మహిళా కార్యకర్త కలిసి జైలు పాలు చేశారన్న నిజం వాడి అహంకారాన్ని దారుణంగా దెబ్బతీసింది. మరోవైపు దర్యాప్తులో భాగంగా సావిత్రమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ కూతుని అమ్మేసుకున్నందుకు ఆమెను విచారణ నిమిత్తం స్టేషన్కు తరలించారు. ఆమె గుండెలు బాదుకొని ఏడ్చినా, నాకేమీ తెలియదు అని నాటకాలు ఆడినా చట్టం కనికరించలేదు. కన్న బిడ్డను 10 లక్షలకు బేరం ఆడిన ఆ చేతులకు బేడీలు పడడం విధి ఆడిన విచిత్రమైన న్యాయం. లక్ష్మిని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఒక బాలికల సంక్షేమ కేంద్రంలో చేర్చారు. అది పట్నం నడి ఒడ్డున ఉన్న ఒక పెద్ద ఆశ్రయం. ఆ భవనం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు, గేటు దగ్గర వాచ్మెన్, లోపల సీసీటీవీ కెమెరాలు అన్నీ ఎంతో భద్రతను సూచిస్తున్నాయి. ఆ ఆశ్రయంలో లక్ష్మిలాగే సమాజంలో మోసపోయిన, అన్యాయానికి గురైన ఎంతోమంది అనాథ ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ వాళ్లకు చదువు, కౌన్సిలింగ్, వృత్తి విద్య నేర్పిస్తారు. లక్ష్మికి ఆ కేంద్రంలో ఒక చిన్న మంచం, ఒక లాకర్, వేసుకోవడానికి శుభ్రమైన బట్టలు ఇచ్చారు. ఆమెకు రమేష్ పెట్టి శారీరక హింస నుంచి, ఆ బంగళా కారు చీకటి నుంచి శాశ్వత విముక్తి లభించింది. ఇప్పుడు ఆమెకు పస్తులు పడుకునే అవసరం లేదు, కొడతారన్న ప్రాణభయం లేదు. కానీ ఈ భద్రత ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేదు. సంక్షేమ కేంద్రంలో పిల్లలందరూ ఆడుకుంటూ, చదువుకుంటూ, నవ్వుతూ కనిపిస్తుంటే లక్ష్మి మాత్రం ఆ భవనం వెనక ఉన్న ఒక పాత వేప చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉండేది. ఆమె కళ్ళల్లో ఒకప్పుడు ఉన్న మెరుపు లేదు. ఒక నిరాశ, ఒక రకమైన నిశ్చేజం ఆమెను ఆవరించి ఉన్నాయి. రమేష్ అరెస్ట్ అయ్యాడు. ఆమె ప్రాణాలకు ముప్పు తప్పింది. ఈ న్యాయ పోరాటంలో ఆమె గెలిచింది. కానీ పోరాటం గెలిచిన మనసు ఓడిపోయింది. శత్రువు కత్తితో పొడిస్తే ఆ గాయం కొన్ని రోజులకు మానిపోతుంది. కానీ నమ్మిన వాళ్ళు గుండెల్లో పొడిస్తే ఆ గాయం జీవితకాలం రక్తం కారుతూనే ఉంటుంది. రమేష్ ఒక రాక్షసుడు. వాడి నుంచి ఏ ఆడపిల్ల అయినా హింసను, క్రూరత్వాన్ని మాత్రమే ఆశిస్తుంది. వాడు చేసిన గాయాలు లక్ష్మికి భౌతికమైనవి.
కానీ సావిత్రమ్మ తన కన్న తల్లి, తనను 9 నెలలు మోసి పేగు తెంచుకొని కన్న మాతృమూర్తి. ఒక తల్లే తన బిడ్డను కాసుల కోసం బజారులో పెట్టి బేరం ఆడిందన్న నిజం లక్ష్మి నరాల్లో విషంలా పాకిపోయి ఆమె ఆత్మను చంపేసింది. అమ్మ నన్ను అమ్మింది. ఈ ఒక్క ఆలోచన చాలు లక్ష్మి గుండెను ముక్కలు చేయడానికి. ఈ ప్రపంచంలో ఎవ్వరు లేకపోయినా ఒక తల్లి తోడుంటే ఆ పిల్లకి అదొక కొండంత ధైర్యం. కానీ తల్లి ఉండి కూడా తనను అనాథగా మార్చిన సావిత్రమ్మ నమ్మక ద్రోహం లక్ష్మి పసి మనసుకు ఒక మాయని గాయంగా మెలిగిపోయింది. రమేష్ గదిలోని చీకటి కంటే అమ్మ చేసిన ద్రోహం ఇచ్చిన చీకటి చాలా భయంకరమైనదిగా లక్ష్మికి అనిపించింది. మహిళా సంఘం కార్యకర్త భావన ప్రతిరోజు క్రమం తప్పకుండా సంక్షేమ కేంద్రానికి వచ్చేది. లక్ష్మికి పండ్లు, కథల పుస్తకాలు, కొన్నిసార్లు బడి పుస్తకాలు తీసుకువచ్చేది. లక్ష్మి ఆ పాత చింత చెట్టు కింద కూర్చొని ఉంటే భావన వెళ్ళి ఆమె పక్కన కూర్చునేది. లక్ష్మి, చూడు, ఈరోజు నీకోసం లెక్కల పుస్తకం తెచ్చాను. నువ్వు ఒకప్పుడు లెక్కల్లో ఫస్ట్ అని చెప్పావు కదా, మళ్ళీ చదువుకో అమ్మా. నీ ముందు పెద్ద భవిష్యత్తు ఉంది. జరిగిన పీడకలను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అని ఎంతో ఆప్యాయంగా చెప్పేది. కానీ లక్ష్మి ఆ పుస్తకాల వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు. ఆమె చూపులు శూన్యంలో ఎక్కడికో నాటుకుపోయి ఉండేవి. భవిష్యత్తు ఎవరి కోసం అక్క? నన్ను కన్న తల్లే నా భవిష్యత్తును 10 లక్షలకు కుదవపెట్టింది. చదువుకొని పెద్ద కలెక్టర్ అయినా నా సంతోషాన్ని పంచుకోవడానికి నాకంటూ ఈ లోకంలో ఎవరున్నారు? నేను ఒక అనాథను, నాకంటూ ఎవ్వరూ లేరు అని చాలా నిర్జీవమైన గొంతుతో సమాధానం ఇచ్చేది లక్ష్మి. భావన కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఒక 15 ఏళ్ల పసిపిల్ల నోటి నుంచి ఇంతటి వేదాంతం, ఇంతటి నిరాశ రావడం ఆమెను కలిచేసింది. నేనున్నాను కదా తల్లి, ఈ కేంద్రంలో ఉన్న పిల్లలందరూ నీకు తోబుట్టువులే. ద్రోహం చేసిన వాళ్ళు జైల్లో కుళ్ళుతున్నారు. నువ్వు వాళ్ళ మీద నీ గెలుపును చదువుతో చూపించాలి అని ఎంత ధైర్యం చెప్పినా లక్ష్మి మనసు మాత్రం ఆ శిలాశ్రుతమైన నిశ్చేజం నుంచి బయటకు వచ్చేది కాదు. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. లక్ష్మి భౌతికంగా అక్కడ ఉన్న మానసికంగా ఎక్కడికో దూరంగా ఎవ్వరికీ అంతు చిక్కని అగాధంలోకి జారుతోంది. రమేష్ ఇంట్లో ఉన్నప్పుడు తనను తాను రక్షించుకోవాలన్న కసి ఉండేది. కానీ ఇప్పుడు ఆ కసి తీరిపోయింది. మిగిలిన శూన్యం ఆమెను ఆక్రమిస్తోంది. అలా సుమారు 2 వారాలు గడిచాయి. అది ఒక మంగళవారం మధ్యాహ్నం. ఆకాశం అకస్మాత్తుగా మేఘామృతమై సన్నటి చినుకులు పడుతున్నాయి. వాతావరణం అంతా చల్లగా గంభీరంగా మారింది. లక్ష్మి ఎప్పట్లాగే తన గదిలోని కిటికీ దగ్గర నిలబడి గ్రిల్స్ పట్టుకుని బయట పడుతున్న వానవైపు శూన్యంగా చూస్తుంది. ఆ గ్రిల్స్ పట్టుకున్నప్పుడల్లా ఆమెకు రమేష్ ఇంట్లో ఆ రాత్రి దూకిన కిటికీ ఊచలు గుర్తొస్తున్నాయి. తన చేతులకు ఉన్న పాత గాయాలు ఇంకా పూర్తిగా మానేలేదు. అప్పుడే గది బయట హడావిడి అడుగుల చప్పుడు వినిపించింది. సంక్షేమ కేంద్రం సూపరింటెండెంట్ మేడం. ఆమె వెనకే ఆందోళనగా ఉన్న భావన గబగబా నడుచుకుంటూ లక్ష్మి గదిలోకి వచ్చారు. వాళ్ళిద్దరి ముఖాలు చూసి లక్ష్మికి ఏదో తెలియని కీడు శంకించింది. భావన ముఖం పాలిపోయి ఉంది. ఆమె ఎప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే మనిషి. అలాంటి భావన కళ్ళల్లో ఈరోజు ఒక రకమైన భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమైంది భావన అక్క, ఎందుకు అలా ఉన్నావు అని లక్ష్మి నెమ్మదిగా అడిగింది. సూపరింటెండెంట్ మేడం ఒక లోతైన నిట్టూర్పు విడిచి లక్ష్మి దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకుంది. ఆ అధికారిని చేతులు కూడా చల్లబడిపోయాయి. లక్ష్మి, నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటూ మాటలు తడబడుతూ అంది. లక్ష్మి గుండె వేగం అసంకల్పితంగా పెరిగింది. ఏమైంది మేడం? మా అమ్మకు ఏమైనా అయ్యిందా అని అడిగింది. ఆమె మనసులో ఎంత కోపం ఉన్నా అకస్మాత్తుగా వచ్చిన ఆ వార్త అమ్మ గురించేమో అన్న భయం కలిగింది. కానీ భావన నోరు తెరిచి ఆ భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. అమ్మ గురించి కాదు లక్ష్మి, రమేష్ గురించి. రమేష్ అన్న పేరు వినగానే లక్ష్మికి వెన్నులో మళ్ళీ ఆ పాత చలి పుట్టింది. వాడు లాకప్లో ఉన్నాడు కదా, వాడికి ఏమైంది? వాడికి ఉరిశిక్ష పడిందా అన్న ఆలోచన క్షణకాలం పాటు ఆమె మెదడులో మెదిలింది. కానీ భావన గొంతు వణుకుతూ ఆ మాట చెప్పింది. రమేష్కు బెయిల్ వచ్చింది లక్ష్మి. వాడు జైలు నుంచి బయటకు వచ్చేశాడు.
ఆ ఒక్క వాక్యం ఆ గదిలో పిడుగుపడ్డట్లుగా పేలింది. లక్ష్మికి ఊపిరి ఆగిపోయినంత పనయింది. బెయిలా? వాడి మీద అన్ని కేసులు పెట్టారు కదా! పోక్సో కేసులో ఉంటే బెయిల్ రాదని మీరే చెప్పారు కదక్కా! మళ్ళీ వాడు బయటకు ఎలా వచ్చాడు? లక్ష్మి కళ్ళు భయంతో విస్తరించాయి. గొంతు ఎండిపోయి అరుపులా బయటకు వచ్చింది. భావన కళ్ళల్లో అంతులేని అసహాయత. మన చట్టాల్లో ఉన్న లొసుగులు లక్ష్మి. వాడి దగ్గర ఉన్న కోట్లాది రూపాయల డబ్బు ఈ 2 వారాలుగా గట్టిగా పనిచేసింది. వాడికి పట్నంలో ఉన్న ఒక పెద్ద రాజకీయ నాయకుడు సపోర్ట్ ఇచ్చాడు. ఆ నాయకుడి పలుకుబడితో పై స్థాయి పోలీసు అధికారులను మేనేజ్ చేసి కేసు డైరీలో సాక్ష్యాలను తారుమారు చేశారు. ఆ అమ్మాయికి మానసిక స్థితి బాలేదు. కావాలని నా క్లయింట్ మీద అబద్ధపు కేసులు పెట్టింది అని వాడి లాయర్లు కోర్టులో గట్టిగా వాదించారు. ఆ రాజకీయ నాయకుడి ఒత్తిడి వల్ల వాడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. వాడు ఈ ఉదయమే జైలు గుమ్మం దాటాడు. ఆ మాటలు వినగానే లక్ష్మికి కాళ్ళ కింద నేల కుంగిపోతున్నట్లు అనిపించింది. వాడు బయటకు వచ్చాడంటే లక్ష్మి పెదవులు వణుకుతున్నాయి. వాడు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా వాడి కళ్ళల్లో ఉన్న ఆ కసి, ఆ ప్రతీకార జ్వాల లక్ష్మికి ఇంకా గుర్తున్నాయి. తనని జైలు పాలు చేసిన లక్ష్మిని వాడు అంత తేలికగా వదిలేస్తాడా? వాడి పరువు బజారున పడడానికి కారణమైన ఈ 15 ఏళ్ల పసిపిల్లను వాడు ప్రాణాలతో బతకనిస్తాడా? తన నెత్తుటి డైరీ గురించి తెలిసిన ఏకైక సాక్షి లక్ష్మి. ఆ సాక్షిని తుడిచిపెట్టడానికి ఆ కిరాతకుడు ఇప్పుడు పంజరం నుంచి బయటకు వచ్చిన ఆకలిగొన్న పులిలా మారి ఉంటాడు. ఆ సంక్షేమ కేంద్రం గోడలు ఎత్తుగా ఉండవచ్చు. కానీ ఒక రాజకీయ నాయకుడి అండ ఉన్న, డబ్బు మద్దతుతో కళ్ళు మూసుకుపోయిన ఒక హంతకుడికి ఈ గోడలు ఏమాత్రం అడ్డుకావు. లక్ష్మికి అర్థమైపోయింది. తను మళ్ళీ ప్రమాదంలో ఉంది. మరణం తన కోసం మళ్ళీ అడుగులు వేసుకుంటూ వస్తుందని. ఈసారి వాడు వస్తే చట్టం కూడా తనను కాపాడలేదని ఆమెకు స్పష్టంగా తెలిసిపోతోంది. గది కిటికీలో నుంచి వస్తున్న ఆ చల్లటి గాలి ఇప్పుడు మృత్యుదేవత శ్వాసలా ఆమెను కబళించడానికి సిద్ధంగా నిలబడి ఉంది. ఆ నిశ్శేజం పోయి లక్ష్మి కళ్ళల్లో మళ్ళీ ఆ ప్రాణభయం, మృత్యువు తాలూకు కారుచీకటి ఆవరించాయి. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.